నమస్కారం. టీశాట్ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ప్రేక్షకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. మన ఈ ప్రయత్నంలో గాంధీ గారి గురించి, ఆయన విలువల గురించి, జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనము గాంధీ తత్వశాస్త్రం, గాంధీ ఫిలాసఫీ గురించి మనం మాట్లాడుతున్నాం. గాంధీ సిద్ధాంతాలకి సత్యం, అహింస పునాదులుగా మనం తెలుసుకున్నాం. ఈ పునాదుల మీద నిర్మించబడ్డ 4 స్తంభాలు సర్వోదయ, స్వరాజ్, స్వదేశీ, సత్యాగ్రహ. ఈ 4 అన్నమాట. గతంలో సర్వోదయ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్వరాజ్ అనేటువంటి పదము గురించినటువంటి అవగాహనలో మనం ఉన్నాం. ఈ స్వరాజ్లో ఒకటి వ్యక్తి స్వరాజ్, అంటే సెల్ఫ్ రూల్, సెల్ఫ్ కంట్రోల్. మనిషి తనను తాను అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, తన మీద తను నియంత్రణ సాధించడం, తన శరీరం మీద, మేధస్సు మీద, మనసు మీద తనకి అధికారం ఉండాలి, నియంత్రణ ఉండాలి. సో వ్యక్తి స్వరాజ్ అయిన తర్వాత మనకి కావాల్సింది సామాజిక స్థాయిలో, ఒక సమాజ స్థాయిలో స్వరాజ్ అవసరం. ఇది గాంధీ గారు రాసినటువంటి హింద్ స్వరాజ్ అనే పుస్తకం గురించి మనం గతంలో తెలుసుకున్నాం. దాంట్లో వ్యక్తి స్వరాజ్ గురించి, మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఏ భావాలు మనిషిని ముందుకు నడిపించాలి, ఇవన్నీ కూడా హింద్ స్వరాజ్ పుస్తకాల్లో ఉన్నాయి. అలాగే సమాజ నిర్మాణం ఎట్లా ఉండాలి, సమాజంలో ఆర్థిక స్ట్రక్చర్, ఎకనామిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, సామాజికంగా సమాజం ఎట్లా ఉండాలి, రాజకీయంగా ఎట్లా ఉండాలి, నైతికంగా ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడాను గాంధీ గారు హింద్ స్వరాజ్ అనేటువంటి తన పుస్తకంలో విపులంగా రాశారు. ఆ విషయాలు మనం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ తర్వాత మనకు వచ్చేటువంటిది గ్రామ స్వరాజ్. గ్రామ స్వరాజ్ అన్నప్పుడు భారతదేశంలో 60% పైగా ప్రజలు, మోర్ దాన్ 60%, గ్రామాల్లో నివసిస్తున్నారు. కాబట్టి గ్రామాల యొక్క స్వయం ప్రతిపత్తి, గ్రామాల యొక్క స్వదేశీ స్వరాజ్, గ్రామాల విషయం నేను మాట్లాడేది, అది చాలా అవసరం. కానీ గ్రామాలు స్వయం పోషకాలై ఉండాలి. గ్రామాలు అక్కడ ఉన్నటువంటి వనరులతో వారి వారి అవసరాలను తీర్చుకోవాలి. అలా కాకుండా గ్రామాలు వాటి అవసరాల కోసం పట్టణాల మీద కానీ వేరే ప్రాంతాల మీద కానీ ఆధారపడినట్లయితే అది కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్కి దారితీస్తుంది, ఒక ఘర్షణ వాతావరణం వస్తుంది. కాబట్టి స్థానికత, లోకల్గా మన అవసరాలు మనం తీర్చుకోవాలనేటువంటిది గ్రామ స్వరాజులో ప్రథమమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అంటే గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, గ్రామాలు స్వావలంబన కలిగి ఉండాలి, వాటి కాళ్ళపై వాళ్ళే అవే నిలబడాలి. ఇది మనకున్నటువంటి ప్రధాన భావం. అయితే గ్రామ స్వరాజ్యం అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఉండే అంశాలు ఏమిటనంటే, గ్రామాలు ఉండేది ఏమిటి? ప్రధానంగా వ్యవసాయం, పొలం దున్నుకోవటం, పంటలు పండించడం. కాబట్టి అన్న స్వావలంబన అంటే ఫుడ్ సెక్యూరిటీ మనకు కావాలి, ఆహార భద్రత కావాలి. ఆహారం పండించే విషయంలో గ్రామాలకి స్వావలంబన అవసరము. వ్యవసాయానికి, పంటలు పండించడానికి గనక గ్రామాలు పరాధీనమైనట్లయితే, పట్టణాల మీద కానీ వేరే వ్యవస్థల మీద కానీ ఆధారపడినట్లయితే గ్రామాలకి స్వయం ప్రతిపత్తి లేనట్లే. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడాను వస్త్ర స్వావలంబన కావాలి. అంటే గ్రామాలలో ఉండే ప్రజలు అక్కడ పత్తి పండిస్తున్నారు, అక్కడ వస్త్రాలను తయారు చేసుకుని, బట్టలను తయారు చేసుకుని వారి యొక్క బట్టల అవసరాన్ని తీర్చుకోవచ్చు. అంటే ఒక గ్రామం అంటే అదే గ్రామం అని కాకపోయినా ఒక గ్రామాల సమూహం, ఒక మండలం అనుకోండి, ఒక బ్లాక్ అనుకోండి, ఒక 30-40 గ్రామాల యూనిట్ మనం తీసుకున్నట్లయితే ఆ స్థాయిలో వస్త్ర స్వావలంబన గ్రామాలు సాధించవచ్చు. అలా కాకుండా ఎక్కడో బొంబాయిలోనో సూరత్లోనో ఉత్పత్తి అయినటువంటి బట్టల్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మన గ్రామాల్లో వాడుకున్నట్లయితే మన యొక్క వస్త్రాల అవసరం కోసం మనం బొంబాయి మీదనో, సూరత్ మీదనో, అహ్మదాబాద్ మీదనో ఆధారపడినట్టు అవుతుంది. అది మళ్ళీ పరాధీన భావానికి దారితీస్తుంది. తర్వాత గ్రామాల్లో ఇంధన స్వావలంబన అంటే మనకి
ఎనర్జీ కావాలి. గ్రామాల్లో ఏ పని చేయాలన్నా కూడా ఎనర్జీ కావాలి. ఉదాహరణకి వ్యవసాయం చేయాలి, వ్యవసాయంలో పొలం దున్నాలి, దానికి ఎనర్జీ కావాలి. లేదా మన ఇంట్లో వంటలు చేసుకుంటాం, దానికి ఎనర్జీ కావాలి, ఇంధనం కావాలి మనకి. అలాగే కొండలు చేస్తున్నాం, లేకపోతే కమ్మరి పని చేస్తున్నారు, ఏ పని చేసినా కూడా ఎటువంటి చేతి వృత్తులు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడాను అవసరమైనటువంటి ఇంధన వనరులు సమకూర్చుకోవాలి. సో గ్రామం యొక్క పరిధిలో జరిగే కార్యకలాపాలన్నిటికీ కూడాను అవసరమైనటువంటి ఇంధనాన్ని గ్రామంలోనే తయారు చేసుకోవాలి. ఇవాళ మనం వ్యవసాయంలో ట్రాక్టర్ని వాడుతున్నాం, ట్రాక్టర్ బయట నుంచి వస్తుంది, దానికి కావాల్సిన డీజిల్ కూడా ఎక్కడి నుంచో, ఇరాన్ నుంచో, వేరే దేశాల నుంచి తీసుకురావాలి. అంటే గ్రామంలో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి మనం వేరే దేశం మీద ఆధారపడినాం. అదే మనకు ఉన్నటువంటి గోసంపద ద్వారా వచ్చేటువంటి ఎద్దులు, వాటి యొక్క ప్రాజెని ఏవైతున్నదో వాటి ద్వారా మనం పశువుల ద్వారా పొలాన్ని దున్నుకోవచ్చును, పశువుల ద్వారా రవాణా చేసుకోవచ్చును, పశువుల ద్వారా మనకు కావాల్సిన ఇరిగేషన్, పొలానికి కావాల్సిన నీరు అందించుకోవచ్చును. కాబట్టి ఈ కార్యకలాపాలన్నిటికీ కూడా ఏ ఎనర్జీ కావాలో ఇవన్నీ కూడా స్థానికంగా సమకూర్చుకోవచ్చు. అలాగే మనకి ఆవుల యొక్క, గేదెల యొక్క పేడ ద్వారా మనం బయోగ్యాస్ ప్లాంట్స్ నడుపుకున్నట్లయితే వంట చెరకు అవసరం కూడా మనం గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ మెకానిజంలో మనం సాధించవచ్చు. అంటే గ్రామ స్వరాజ్యం యొక్క బేసిక్ పాయింట్ ఏమిటనంటే వికేంద్రీకరణ. తర్వాత ఆరోగ్య విషయం వచ్చినట్టయితే గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా వారి ఆరోగ్య విషయంలో వారు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, స్వావలంబన ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండాలి, వారి యొక్క ఆరోగ్య అవసరాలని గ్రామాల్లోనే పూర్తి చేసుకునేట్టుగా ఉండాలి. ప్రతిదానికి ఒక సిటీకి పరిగెట్టాలి, మందుల కోసం సిటీకి పరిగెట్టాలంటే అది సరైనటువంటిది కాదు. అందుకని గాంధీ గారు ఏమంటారంటే, వుడ్ యూ లైక్ టు బికమ్ సిక్ బికాస్ దెర్ ఇస్ అ డాక్టర్? అక్కడ డాక్టర్ ఉన్నాడు కదా అని చెప్పేసి రోగం తెచ్చుకుంటావా నువ్వు? కాబట్టి మనిషి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి, అంతేగాని మెడిసిన్ ఆధార జీవితం పనికిరాదు మనకి. వీ షుడ్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ హెల్త్. కాబట్టి మనకి ప్రివెంటివ్ హెల్త్ కావాలి. ప్రివెంటివ్ హెల్త్ అంటే రోగాలు రాకుండా రోగ నిరోధకాలు వాడతాం మనం. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటాం. కాబట్టి మనిషి అసలు రోగాల బారిన పడకుండా ఉండటం అనేటువంటిది మన యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ అన్నమాట. సో ఆరోగ్యంగా ఉంటాం. అలాగే క్రీడా సాంస్కృతిక స్వావలంబన. గ్రామాలు ఉండే ప్రజలు వాళ్ళ ఆనందానికి వాళ్ళు లోకల్గా ఆటలాడుకోవటం లేదా, లేకపోతే అక్కడ టెంపుల్స్లో ఇక్కడ భజన చేసుకోవటం లేదా, డ్యాన్స్ చేసుకోవటం లేదా, ఇవాళ అలా కాకుండా ఈ యొక్క వికేంద్రీకృతమైనటువంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు బదులుగా ఇవాళ సినిమాలు, క్రికెట్ వంటి పెద్ద పెద్ద ఆటలను వచ్చేసినాయి. సో దాంట్లో మనం చూస్తాం, అంతే, టీవీ ముందు కూర్చొని చూస్తాం. అలా కాకుండాను మనం కనుక గ్రామాల్లో ప్రజలందరూ బాగా ఆటలాడుకున్నట్లయితే నిజానికి వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ కార్యకలాపాలే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి పునాది అది. కాబట్టి క్రీడలు, స్థానిక సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు స్థానికంగానే ఉండాలి. తర్వాత న్యాయ స్వావలంబన. ఎక్కడెక్కడైతే స్థానికంగా సమస్యలు వస్తాయో ఆ సమస్యల పరిష్కారానికి కోర్టు చుట్టూ కనుక తిరగాలనంటే అది శ్రమ, ఖర్చుతో కూడుకున్న విషయాలు. కానీ అక్కడ న్యాయం నిజంగా లభిస్తున్నటువంటి గ్యారంటీ కూడా లేదు. కాబట్టి పరస్పరం స్థానికంగా ప్రజలు వాళ్ళకున్నటువంటి సంబంధాలలో వచ్చే సమస్యలని పరిష్కరించుకోవటానికి ఆ సమస్యల యొక్క వృత్తాంతం స్థానికులకే బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళే న్యాయాన్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారం గ్రామాల్లోనే జరగాలి. తర్వాత ఆఖరిది నయీ తాలీం అంటే బేసిక్ ఎడ్యుకేషన్. గాంధీ గారు ప్రవచించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ అన్నమాట. అది ఏ రకంగా మన విద్య ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు ఏ విద్యనైతే మన దేశంలో తీసుకువచ్చారో అది వారి పాలనకు అవసరమైనటువంటి క్లర్క్స్ని తయారు చేయడానికి ఉద్దేశించినటువంటి విద్య అది. తర్వాత ఏ దోపిడీ, వలసవాదము బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారో మన దేశంలో, ఆ భావజాలానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్లాసుని తయారు చేయటానికి
ఉద్దేశింపబడినటువంటి విద్య అది. కానీ మన సమాజానికి మన అవసరాలకి పనికొచ్చే విద్య కాదు. లార్డ్ మెకాలే ఏ విద్యనైతే మన దేశంలో ప్రవేశపెట్టారో దాంట్లో మనకు ప్రధానంగా కనపడేది, ఆయన ఏమంటాడంటే, ఆయన తండ్రికి రాసినటువంటి ఒక ఉత్తరంలో, నేను ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం భారతదేశంలో భారతీయులుగా కనపడతారే కానీ వాళ్ళు ఆలోచన పరంగా వాళ్ళంతా కూడా వెస్టర్న్ అయిపోయిన వాళ్ళే అంటారు. కాబట్టి మనకి భారతీయ సంస్కృతికి, భారతీయ నాగరికతకి, భారతీయ అవసరాలకి అవసరమైన విద్య కావాలి. అందుకని గాంధీ చెప్పింది ఏమిటనమాట, ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా మన అవసరాలకి, మన వ్యక్తి అవసరాలకి, మన సమాజానికి అవసరమైన విద్య మాత్రం కావాలి. కాబట్టి గ్రామ స్వరాజ్ అనే మాట మనం అనుకున్నప్పుడు గ్రామాలకు అవసరమైనటువంటి అన్న స్వావలంబన అంటే ఫుడ్ సెక్యూరిటీ అనండి, వ్యవసాయంలో స్వయం ప్రతిపత్తి, స్వావలంబన కలిగి ఉండాలి. వస్త్రాల విషయంలో, ఇంధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, క్రీడా సాంస్కృతిక విషయాల్లో, న్యాయ విషయంలో, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా గ్రామాల్లో మనకి 60% పైన ప్రజలు ఉంటున్నారు. కాబట్టి వారందరికీ కూడాను స్వయం ప్రతిపత్తి, ఈ విషయాల్లో స్వావలంబన కలిగి ఉండాలి. ఇది గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్ సిద్ధాంతం. మనం ముందుగా వ్యక్తి స్వరాజ్ గురించి మాట్లాడుకున్నాం, సమాజం యొక్క స్వరాజ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు గ్రామ స్వరాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత గ్రామ స్వరాజులో అన్న స్వావలంబన గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ అన్న స్వావలంబన అంటే బేసిక్గా ఆహార భద్రత. అందరికీ అన్న వస్త్రాలు కావాలి, ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కావాలి. ఇది మొదటి విషయం, అందరికీ ఆహారం. అయితే గ్రామీణ భారతంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. ఇది ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గ్రామాల్లో ప్రధాన యొక్క లైవ్లీహుడ్ ఏమిటనంటే, జీవనోపాధి ఏమిటనంటే అది వ్యవసాయమే. అదే ప్రజల ప్రవృత్తి కూడా. వ్యవసాయం మన వృత్తి, ప్రవృత్తి కూడా అన్నమాట. గ్రామీణ ప్రజల మానసికత, మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్, వాళ్ళ భావాలు, వారు ఆలోచించే విధానాలు, జీవితం అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయం ఒక వృత్తి మాత్రమే కాకుండా మనకి ఒక జీవన విధానం కూడాను. తర్వాత వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి గ్రామీణ సంస్కృతిని ప్రభావితం చేసేటువంటి భావాలు ప్రధానంగా గ్రామాల్లో మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఒకటి భూమాత, 2 గోమాత, 3 అతిథి దేవోభవ. ఈ 3 మనం సాధారణంగా వింటుంటాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వీటి గురించి వింటుంటాం. అంటే భూమాత అంటే ఏమిటి అసలు? ఈ భూమి ఏమవుతుందో, భూమండలం ఏదైతే ఉన్నదో ఎర్త్, దానిని మనము ఒక తల్లిగా భావించాం. మనం భూమి అనేటువంటిది ఒక తల్లి, మదర్. అలాగే గోవు, ఒక పశువు, ఆవు అనేటువంటిది అది ఒక జంతువు అయినా కూడాను దానికి కూడా ఒక తల్లి అనేటువంటి భావనతో మనం చూసాం. ఇదేమిటి, ఒక పశువుని, ఒక జంతువుని తల్లిగా భావించడం ఏమిటంటే, నా ఉద్దేశంలో ఈ భూమాత, గోమాత అనేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో, లేక అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వీటిలో అత్యంత నిహితమైనటువంటి, లోతైనటువంటి జ్ఞానము, విజ్ఞానము దాంట్లో ఉన్నాయి. ఎందుకనంటే ఈ భూమాత లేకుండా మనం జీవించలేము. ఇవాళ నేను నిలబడి ఉన్నానంటే ఆ భూమి మీద నిలబడి ఉన్నాను నేను. నాకు ఆధారం, ఆలవాలం ఈ భూమే. తర్వాత నేను ఆహారం తినాలంటే ఆహారం ఉత్పత్తి అయ్యేది ఈ భూమి నుంచి ఉత్పత్తి అవుతుంది. నేను తాగే నీళ్ళు ఇచ్చేది కూడా ఈ భూమాతనే. అలాగా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి మూలాధారం, జన్మనిచ్చింది మన కన్నతల్లి అయినట్లయితే, మన యొక్క జీవితాన్ని జరుగుబాటు చేసేది భూతల్లి. తర్వాత గోమాతను ఎందుకన్నాం మనం అంటే, గోవు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. కౌ ఈజ్ ఎ గివర్ ఆఫ్ ప్లెంటీ అంటాం. భారత సంస్కృతికి అద్దం పట్టేటువంటి, మన సమాజానికి మూలమైనటువంటి, మన జాతి యొక్క భావ పరంపరకు నిదర్శనమైనటువంటి ఉన్నతమైన విలువలకి తార్కాణమైన సూత్రాలు ఈ 3. ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైన, అంటే భారతీయ మానసికత, భారతీయ సంస్కృతి, భారతీయ భావాలు కనుక మనం అర్థం చేసుకోవాలంటే బహుశా ఈ 3 కూడా, భూమాత, గోమాత, అతిథి దేవోభవ, మనకి స్థూలంగా
బ్రాడ్గా ఈ మొత్తం ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ కల్చర్ మనకి ఈ 3 మాటలు తెలుస్తుంది. ఇవాళ వ్యవసాయం అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా భూమి కావాలి, మొక్కలు కావాలి, యానిమల్స్ కావాలి, జంతువులు కావాలి, మనిషి. ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ద్వారానే మనకి వ్యవసాయం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో స్థానికంగా ఉండే వనరులతోటి మనం వ్యవసాయం చేసుకునేట్టు ఉండాలి, కానీ మనం పట్టణాల మీద వేరే వాటి మీద ఆధారపడేటువంటి స్థితి ఉండకూడదు. తర్వాత గోమాత అన్నాం. ఈ గోమాత అనేది మనకి పాలు మనం తాగటానికి పాలు ఇస్తున్నది, కానీ దానికంటే ముఖ్యంగా గోమాత ఇచ్చేటువంటి గోమయం, పేడ, అది వ్యవసాయానికి ఎంతో అత్యంత ముఖ్యమైనది అన్నమాట. ఆ గోమయముతోటి అంటే పేడతోటి వ్యవసాయంలో మిగిలిపోయిన వ్యర్థాలని అనను నేను, రెసిడ్యూస్ అనమాట, వాటిని వీటిని కలిపి బంగారం వంటి ఎరువు తయారు చేసుకోవచ్చు. మన యొక్క పంటలకు అవసరమైనటువంటి ఎరువు గోమాత ఇస్తుంది. అలాగే గోమూత్రము ద్వారా సస్య రక్షణ చేసుకోవచ్చు. అంటే దాంట్లో వేపాకు కానీ, జిల్లేడాకు కానీ, సీతాఫలం ఆకు కానీ వేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని తీసి మనం పంటల మీద చల్లినట్లయితే ఏ చీడ పీడ క్రిమికీటకాదులు రావు వాటి మీదకి. సో ఇట్ ఈజ్ నాట్ ఎ పెస్టిసైడ్, ఇట్ ఈజ్ ఎ పెస్ట్ రిపెలెంట్. అంటే ఈ చీడపీడలని క్రిమికీటకాలని పంటల మీదకి రాకుండా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసిబిలిటీ అన్నమాట. తర్వాత మనం ఈ అన్న స్వావలంబన అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వ్యవసాయం గురించి, దీంట్లో మనకేం తెలుస్తుంది? మన ప్రజల స్థిర నమ్మకాలు, విలువలు అనాదిగా వస్తున్నవి, ఏమి కొత్తగా ఇవాళ మనం మాట్లాడుకునేవి ఏవి కాదు. ఈ భావాలవన్నీ కూడా అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఆ పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది మన దగ్గర. వీటిలో సమాజానికి అవసరమైనటువంటి అత్యున్నతమైనటువంటి నిగూఢమైన విలువలు మనకు దర్శనమిస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది వ్యవసాయం ఏదో ఉత్పత్తి చేస్తున్నాం పంటలు అని కాకుండాను, అసలు దాంట్లో ద ఫిలాసఫీ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ అంటేనే లోతైనటువంటి భావం, అది ఇట్స్ ఎ స్పిరిచువల్ భావం అనమాట. సో భూమిని ఆవుని తల్లిగా భావించి మన జీవితంలో సమాజంలో అత్యున్నత స్థానం ఇవ్వడంలో మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మూఢనమ్మకం మాత్రం కాదు. కొంతమంది దాన్ని కొట్టిపారేస్తారు, ఏమని, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేసి. దీంట్లో మూఢనమ్మకం కానే కాదు, కానీ లోతైనటువంటి చాలా ఉదాత్తమైనటువంటి చాలా అత్యున్నతమైనటువంటి భావ పరంపర, ఫిలాసఫీ దీంట్లో దాగి ఉంది. భూమి మనకి సమస్తం ఇస్తుంది. అలాగే ది ఎర్త్ ఈజ్ ఎ గివర్ ఆఫ్ ప్లెంటీ అంటాం. అలాగే ఆవు వ్యవసాయాన్ని సాధ్యం చేసింది. ఆవు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. ఎక్కడెక్కడైతే మనం ఆవుని వ్యవసాయం నుంచి వేరు చేశామో అక్కడక్కడ కరువు కాటకాలు రావటం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత భారత సంస్కృతికి అద్దం పట్టేటువంటి మన సమాజానికి మూలమైన మన జాతి యొక్క భావ పరంపరకు నిదర్శనమైనటువంటి ఉన్నతమైన విలువలకి తార్కాణమైనటువంటి సూత్రాలు భూమాత, గోమాత, అతిథి దేవోభవ. ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది అంటే మామూలుగా కృషి అంటాం దాన్ని. అంటే వ్యవసాయం చేయటానికి కృషి లేదా పంటలు పండించడం ఇది ఒక వృత్తి మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇట్స్ ఏ కమిట్మెంట్ ఆఫ్ లైఫ్. ఏదో నా యొక్క పొట్టబోసుకోవడానికి వ్యవసాయం చేయటం కాదు, అది నా యొక్క జీవితంలో ఒక కమిట్మెంట్. ఐఎమ్ కమిటెడ్ టు అగ్రికల్చర్. వ్యవసాయం అనేటువంటిది ఒక కళ కూడాను. అందరూ వ్యవసాయం చేయలేరు. అసలు వ్యవసాయం చేసి పొలము నుంచి బంగారం లాంటి పంట పండించటం అది చాలా గొప్ప కళ. అది ఒక శాస్త్రీయం. ఇట్ ఈస్ సైన్స్. అగ్రికల్చర్ ఈజ్ సైన్స్, అగ్రికల్చర్ ఈజ్ ఆర్ట్, అగ్రికల్చర్ ఈజ్ ఎ టెక్నాలజీ. చాలా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం దీంట్లో ఇమిడి ఉంది. వ్యవసాయం ఒక ఆధ్యాత్మిక సాధన. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్. మనం ఎలాగైతే దేవాలయంలో పూజలు చేస్తామో ఒక ఆధ్యాత్మిక భావం మనలో ఉంటుందో, వ్యవసాయమే ఒక ఆధ్యాత్మిక భావన. వ్యవసాయం ఆరోగ్య ప్రదాత. మీరు ఒక వ్యవసాయంలో చేసేటువంటి రైతును చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, బాడీ కూడా ఎంత స్లిమ్గా ఉంటుందో. సిటీలో ఉండేటువంటి సెడెంటరీ లైఫ్స్, కూర్చుని ఆ పనులు ఈ పని చేసే వాళ్ళకి శరీరం పెరిగిపోయి ఊబకాయాలు వస్తున్నాయి.
కానీ గ్రామాల్లో రైతు ఎవరైతే మన యొక్క హలం నాగలి పట్టుకుని దున్నుతూ వ్యవసాయ ఆపరేషన్స్ అని చేస్తున్నాడో చాలా స్లిమ్గా మీరు చెప్పేటువంటి ఈ 6 ప్యాక్ టమ్మీ అంటారు కదా, అటువంటి స్ట్రక్చర్ మన వాళ్ళలో చూడవచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రదాత, జీవితానికి పరిపూర్ణతనిచ్చే సాఫల్యాన్ని ఇచ్చేటువంటి వరం అది. వ్యవసాయంలోనే మన ఆటలు, మన పాటలు, పండగలు, పబ్బాలు ఉన్నాయి. సంక్రాంతి అది మరి వ్యవసాయంతో కూడుకున్న పండగే. మీరు ఏ పండగ తీసుకున్నా కూడా భారతదేశంలో దానికి వ్యవసాయానికి లింక్ ఉంటుంది. మన ఆటలు, పాటలు, ఆనందాలు అన్నీ కూడాను వ్యవసాయంతో ముడిపడే ఉంటాయి. మనం ఏ సినిమాల్లో పాటలు మీరు చాలా వింటుంటారు, అవన్నీ కూడాను చాలా వరకు ఈ వ్యవసాయాన్ని ఆధారం చేసుకుంటూ ఉండేవి. కాబట్టి నేల తల్లిని ఆరాధించి గింజ నాటుతాం మనం, అది మొలకెత్తుతుంది. ఈ ఒక బీజం మొలకెత్తడం అనేటువంటిది అదొక అందమైన జీవ ప్రక్రియ. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ప్రాసెస్. సో అగ్రికల్చర్ అంటేనే జీవం అనమాట, లైఫ్. ఇట్స్ అగ్రికల్చర్ ఈజ్ లైఫ్. ఇలా మన యొక్క రైతులు పొలాలలో విత్తనాలు పెట్టి పంట పండించి మనందరికీ అందిస్తున్నారు. సో వీ హ్యావ్ టు సెల్యూట్ దెమ్. వారందరికీ కూడా మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేయాలి. అయితే ఈ వ్యవసాయానికి ఏం కావాలి? ముఖ్యంగా కావాల్సిన పంచభూతాలు. వ్యవసాయం సాధ్యం కావాలంటే, వ్యవసాయం చేయాలనంటే దానికి అవసరమైంది నేల, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశం, స్పేస్. మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి పంచభూతాలు. అయితే ఈ 5 మన కంట్రోల్లో ఉండి మనము చేయగలిగింది, మనం మేనేజ్ చేయగలిగింది ఈ నేల, నీరు మాత్రమే. నేలను మనం దున్నొచ్చును, వాటికి గట్లు వేయచ్చును, దాన్ని పల్లం చేయవచ్చును, ఏదైనా కూడాను నేలను మనం హ్యాండిల్ చేయగలుగుతాము, నీటిని హ్యాండిల్ చేయగలుగుతాం. కాలువలు ఎట్లా తవ్వాలి, నీటిని ఎట్లా ఇవ్వాలి అనేటువంటి విషయంలో. ఇక గాలి, ఉష్ణం, ఆకాశం ఈ 3 మీద మనకి ఏ రకమైనటువంటి కంట్రోల్ లేదు. మన కంట్రోల్ ఉన్నదల్లా నేల, నీరు. కాబట్టి మనం చేయగలిగింది ఏమిటంటే వ్యవసాయానికి నేల, నీటితో పాటు మొక్కలు ఉన్నాయి మనకి. గడ్డి, గాదము, తీగలు, తుప్పలు, చెట్లు, ఇవన్నీ అనమాట. అంటే వృక్ష కుటుంబం ఇదంతా కూడా. తర్వాత జంతువులు, యానిమల్స్ అన్నప్పుడు మనకి ఆవులు కావచ్చును, లేకపోతే మేకలు కావచ్చును, గొర్రెలు కావచ్చును. తర్వాత నేల మీద పాకేటువంటి మన సర్పాలు కానివ్వండి, రోడెంట్స్ కానివ్వండి, అంటే ఎలకలు, ఇటువంటి అన్ని రకాల జంతువులు, పక్షులు, ఇంకా ఆ కేటగిరీలోనే మనకి సూక్ష్మ క్రిములు, వానపాములు, అంటే ఎంటైర్ లైఫ్ అన్నమాట. తర్వాత మనిషి అంటే నేనమాట నేల, నీరు, దాంతోపాటు మొక్కలు, జంతువులు, మనిషి, 5 అయినాయి మనకి. ఈ 5 కూడా మనకి ఒక బ్యాలెన్స్డ్గా దీన్ని తీసుకెళ్ళినట్లయితే వ్యవసాయం సాధ్యమవుతుంది. నేల, నీరు, మొక్క, జంతువు, మనిషి, ఈ 5 యొక్క సమాహారమే బ్యాలెన్స్గా వీటిని కనుక మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చక్కటి వ్యవసాయం సాధ్యమవుతుంది. తర్వాత మొదటి నుంచి కూడా నాదిగా మన వ్యవసాయం ఎలా ఉండేదనంటే అది ప్రకృతి ఆధారిత వ్యవసాయం. ఇది న్యాచురల్గా ప్రకృతి మీద ఆధారపడి నడిపించినటువంటి వ్యవసాయం మనది. 2 గో ఆధారిత, కౌ బేస్డ్ అగ్రికల్చర్. అలాగే జీవాధారిత వ్యవసాయం. సో లైఫ్ లేనటువంటి ఎటువంటి ఇన్పుట్ లేదు మనకు వ్యవసాయంలో. మొదట్లో ఇవాళ సంగతి నేను మాట్లాడటం లేదు, దానికి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. సో గో ఆధారిత, జీవాధారిత వ్యవసాయం. ఆధ్యాత్మిక, చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక, ప్రార్థనాధారమైన. మనిషి వ్యవసాయం చేయడం వెళ్ళేప్పుడు అనేక రకాల పూజలు చేయటం, ప్రేయర్స్ చేయటం, ప్రార్థన చేయటం, దేవుళ్ళని పూజించడం తెలుసుది. ఇది ఎటువంటి మూఢనమ్మకం కాదు. ఇది యాక్సెప్టెన్స్ ఆఫ్ అవర్ ఓన్ లిమిట్ అనమాట. మన యొక్క లిమిట్స్ ఏవైతున్నాయో మనం అంగీకరిస్తున్నాం. ప్రకృతి ముందు మోకరిల్లి, ప్రకృతి మాత నీ ముందు మేము పిల్లలం, మేము కష్టపడతాము, మేము సేవ చేస్తాము, నీకు మాకు మంచి ఆహారాన్ని ఇవ్వని చెప్పేసి చేసేటువంటి ప్రేయరే మనకి దాంట్లో కనపడుతుంది. తర్వాత ఇది నాన్ వైలెంట్ అగ్రికల్చర్ మనది, ఎటువంటి హింసకి తావులేనటువంటి వ్యవసాయం. అయితే ఇవాళ మనం చూసినట్లయితే ఇవాళ వ్యవసాయం అంతా కూడా హింసాయుతమైన వ్యవసాయంలోకి వచ్చేసాం మనం.
మనం ఇన్సెక్టిసైడ్ వేస్తున్నాం, పెస్టిసైడ్ వేస్తున్నాం అంటే క్రిమికీటకాల సంహారం జరుగుతుంది. ఇది ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోండి. అలాగే మన భూమి సారానికి వీఆర్ యాడింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఎటువంటి జీవము లేనటువంటి రసాయనిక ఎరువులు మనం వేస్తున్నాం. ఒక జీవం ఉండేటువంటి పంటలో జీవము లేని ఫర్టిలైజర్ వేయటం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. కాబట్టి అహింస, నాన్ వైలెంట్ అగ్రికల్చర్, తర్వాత వికేంద్రీకృత వ్యవసాయం మనది, డీసెంట్రలైజ్డ్ అగ్రికల్చర్. ఎక్కడికక్కడ వ్యవసాయం జరుగుతుందే కానీ ఒక సెంట్రలైజ్డ్ ఫ్యాక్ట్ లేదన్నమాట. ఒక చోట ఎక్కడో పెద్ద డ్యామ్ కట్టి నీటిని తీసుకొచ్చి వ్యవసాయానికి ఇవ్వటం కరెక్ట్ కాదు. అది ఎక్కడ వర్షం పడిందో అక్కడ ఆ పడిన వర్షాన్ని అక్కడే మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని అక్కడున్న పొలాలకు వాడుకోవటం కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ టెక్నాలజీ. దీన్ని మనం వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటాం. మన దేశంలో పద్మభూషణ్ అన్నా హజారే, పద్మ విభూషణ్ మోహన్ దారియా వంటి మహానుభావులు ఈ కాన్సెప్ట్ని, వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని బాగా ప్రమోట్ చేశారు. దీని అర్థం ఏమిటి? ఎక్కడ వర్షం పడితే అక్కడే దాని యొక్క వినియోగం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ప్రవహించే నీటికి, అంటే పరిగెత్తే నీటికి నడక నేర్పుదాము, నడిచే నీటికి నిలబడటం నేర్పుదాము. నిలబడిన నీరు భూమిలోకి ఎంకుతుంది. ఎలాగైతే బ్యాంకులో మనం డబ్బులు వేసుకున్న తర్వాత వాడుకుంటామో అలాగే భూమిలో గనక నీరు ఇంకినట్లయితే ఆ ఇంకిన నీటిని సంవత్సరం పాటు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వాటర్ షెడ్, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అనమాట. అంతేకాని ఎక్కడో పడిన వర్షపు నీటిని వాగులు, వంకలు, ఉపనదులు, నదుల్లో పడి ప్రవహించుకుంటూ పోతున్నటువంటి నీటిని డ్యామ్స్ కట్టి నీటిని వాడటం కూడా మనం చేస్తున్నాం, చూస్తున్నాం కూడా. కానీ నా ఉద్దేశంలో 10 జిల్లాలలో పడిన వర్షపు నీటిని తీసుకువెళ్ళి 2 జిల్లాలకు ఇవ్వటాన్ని డ్యామ్ కింద నేను అర్థం చేసుకుంటున్నాను. నిజానికి ఒక డ్యామ్ అనేటువంటిది బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇట్ ఈస్ వయలెన్స్. కాబట్టి వికేంద్రీకృత వ్యవస్థలో నీటి విషయంలో వాటర్ షెడ్ అనేటువంటిది అత్యంత ముఖ్యం. తర్వాత మన వ్యవసాయం ధనాపేక్ష లేని, తను ఉత్పత్తి చేసేది మార్కెట్ చేసుకోవడానికి కాదు, తను రైతు ఉత్పత్తి చేస్తూ తన యొక్క కుటుంబ పోషణ, తన అవసరాల నిమిత్తం పంటను వాడుకుంటాడు. ఏదైనా కొంచెం మిగిలితే దాన్ని మార్కెట్కి పంపిస్తారు. కానీ ఇవాళ రైతు మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్నాడు, ఏదైనా మిగిలితే తను వాడుకుంటున్నాడు. కాబట్టి తన యొక్క పంటని రూపాయల్లోకి మార్చి ఆ రూపాయల ద్వారా తన జీవితాన్ని గడుపుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు ధనాపేక్ష లేని, ధనంతో లింక్ లేని, డబ్బుతో లింక్ లేకుండా నడిచిన వ్యవసాయం ఇవాళ డబ్బుతోటే నడుస్తుంది. కానీ మార్కెట్లో రైతు కంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు బతకనిస్తారా రైతుని? కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మీరు మానిటైజ్డ్ అగ్రికల్చర్లోకి వెళ్ళారో ఇవాళ అనేక సమస్యలు రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఒక ప్రధాన కారణం మానిటైజ్డ్ అగ్రికల్చర్. తర్వాత మానవ సంబంధాలను నిలిపిన వ్యవసాయం మనది. ఏ గ్రామంలో మీరు తీసుకున్నా కూడా ఒకళ్ళు ఎట్లా పరిచయం చేసుకుంటారు, ఎట్లా మాట్లాడుతుంటారు, ఎట్లా సంబోధిస్తారు, మామ, బాబాయ్, పిన్ని, ఇట్లా మాట్లాడుకుంటారు. అది కులాలతో సంబంధం లేదు. ఏ కులం వాళ్ళైనా కూడాను మానవ సంబంధాలని నిలిపినటువంటి, గట్టిగా ఉంచినటువంటి వ్యవసాయం. కాబట్టి మానవ సంబంధాలని, కమ్యూనిటీని కొహెసివ్గా ఉంచాలంటే వ్యవసాయం ముఖ్యం మనకి. తర్వాత సొంత అవసరాల కోసమే కానీ మార్కెట్ కోసం కానీ వ్యవసాయం. ఇది మన యొక్క వ్యవసాయం యొక్క స్వరూప స్వభావాలు. ఎప్పుడైతే ఈ స్వరూప స్వభావాలను మనం మార్చేసి దాన్ని మనం ప్రకృతికి దూరంగా తీసుకెళ్ళాము, గోవుకు దూరంగా తీసుకెళ్ళాము, ఆధ్యాత్మికత లేకుండా ఒక కమర్షియలైజ్డ్ అగ్రికల్చర్ దాన్ని చేసాము, తర్వాత హింసతో కూడినటువంటి వ్యవసాయంగా దాన్ని చేసాము, కేంద్రీకృత వ్యవస్థ, ఫర్టిలైజర్ కానీ, వాటర్ కానీ, విత్తనాలు కానీ, ప్రతి రైతు కూడా తన పొలంలో ఏపుగా పెరిగిన మొక్కల నుండి విత్తనాలను సేకరణ చేసుకుని దాన్ని తర్వాత క్రాప్స్కి వాడేవాడు కదా. కాబట్టి ఈ యొక్క చేంజెస్ ఏవైతే వ్యవసాయంలో వచ్చాయి ఇవన్నీ కూడాను చాలా డ్యామేజ్ చేసినాయి మనకి. సో వ్యవసాయంలో మనకి స్థానిక విత్తనాలు, లోకల్ సీడ్స్, గో ఆధారిత జీవ ఎరువులు, సస్య రక్షణ, సాగునీరు, వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సాధ్యమైనంత వరకు స్థానికంగానే జరగాలి. జన్యురీత్యా మార్పు చేసిన విత్తనాలు, వంగడాలు, హైబ్రిడ్ సీడ్స్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇవి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవాళ కెమికల్ ఫర్టిలైజర్స్తో వాడినటువంటి కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు తిని ప్రతి కుటుంబంలో ఇవాళ క్యాన్సర్ ఉంది కదా.
అసలు ఎంతమందికి వాళ్ళ డయాబెటీస్ ఉన్నది, ఎంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉన్నది, ఎంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనకి ప్రధాన కారణం ఏమిటంటే కెమికల్ బేస్డ్ అగ్రికల్చర్ వలన ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్, వికేంద్రీకృత వ్యవసాయం కావాలి మనకి. కాబట్టి మన యొక్క పిల్లలు ఆడుకున్న ఎటువంటి ఆనందం మన యొక్క ప్రజలందరిలో ఉండేదో మనం గమనించవచ్చు. తర్వాత వాటర్ షెడ్ గురించి మీతో మాట్లాడాను. ఎక్కడెక్కడ వర్షం పడిందో ఆ వర్షపు నీరు ఏ రకంగా ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని ఎక్కడికక్కడ ఆపి చెక్ డ్యామ్స్ ద్వారా, గల్లీ కంట్రోల్స్ ద్వారా, లేకపోతే డైవర్షన్ డ్రైన్స్ ద్వారా, తర్వాత ఏమో స్టాగర్డ్ ట్రెంచెస్ ద్వారా మనం నీటిని ఆపుకునేటువంటి వ్యవస్థ చేసుకుంటాం. లేకపోయినట్లయితే మన ఈ సెంట్రలైజ్ వ్యవస్థలు ఏమవుతుందన్నమాట, మనకు పడిన వర్షం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాంతాలన్నీ కూడాను ఎడారులుగా మారి మనకి అనేక రకాలైనటువంటి ఫ్యామిన్, క్షామం, కరువు కాటుకలు అవడం చూస్తున్నాం. మనం విపరీతమైన కెమికల్స్ వాడుతున్నాం ఈ యొక్క వ్యవసాయంలోనూ. ఇది ఒక చెక్ డ్యామ్, స్థానికంగా నీటిని నిల్వ ఉంచుకుని వాడుకునే పద్ధతులు. తర్వాత సీడ్స్, మనకి స్థానిక విత్తనాలు కావాలి, సీడ్ ఫ్రీడమ్ కావాలి మనకి. సో స్థానికంగా ఉండేటువంటి విత్తనాలు, ఈ హైబ్రిడ్ వెరైటీస్ కాకుండా స్థానికంగా ఉండే విత్తనాలు కావాలి. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ మనకి తెలియజేసినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకొని ఈ రకమైనటువంటి భావ పరంపరతో మన సమాజాన్ని నడపాలని చెప్పేసి కోరుతూ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగించేసి ది నెక్స్ట్ టాపిక్లోకి మళ్ళీ తర్వాత వెళ్దాం. అందరికీ నమస్కారం.